న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమ, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు యోహాను సువార్త 1వ అధ్యాయము 9-10 వచనములలో ఉన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఈ మాటలో యోహాను గారు ఈ యొక్క సువార్తలో రాయటం జరిగింది. యేసు ప్రభువు గూర్చి ఈ మాటలో రాయటం జరిగింది. అయితే నిజమైన వెలుగుండెను, నిజమైన వెలుగు అంటే లోకంలో అబద్ధమైన వెలుగు కూడా ఉందని ఈ విషయం మనకు తెలియచేస్తుంది. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలిసి కొనలేదు. ఈ వెలుగు యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా ఆయన లోకంలోనికి వచ్చాడు. లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన లోకము గుర్తించలేదు. కానీ లోకమంతా ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు నోటి మాట ద్వారానే కలిగింది. నీవు నేను ప్రతి ఒక్కరము ఆయన చేతులతో చేయబడినవారు కనుక ఆయన ద్వారానే కలిగింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. లోకం గ్రహించలేకపోవటానికి గల కారణానికి ఆయనను మీకొక సంభవాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. రవీంద్రనాథ్ ఠాగూర్ మనకందరికీ తెలిసే ఉంటాడు. ఈ వ్యక్తి ఆయన జీవితంలో జరిగిన ఓ సంఘటన, ఓసారి పడవలో యమునా నది దాడుతూ ఉన్నాడు ఠాగూర్ గారు. అది రాత్రి సమయం. ఆ రాత్రి సమయంలో పడవలో కూర్చున్న ఆయన ఒక క్యాబిన్లోకి వెళ్ళి ఆ క్యాబిన్లో కొవ్వొత్తి వెలిగించి కవిత రాయటానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నించినా ఆ రోజు ఒక్క అక్షరం కూడా రాయలేకపోయాడు. చివరాఖరికి ఆయన విసిగిపోయి తన ముందున్న ఆ కొవ్వొత్తిని ఆర్పేశాడు. అట్లాగా కొవ్వొత్తిని ఆర్పేసాడో లేదో వెంటనే ఆ యొక్క మరి యమునా నది మీద తళతళ మెరిసే వెన్నెల కనబడతా ఉంది. ఆ వెన్నెలలో అందంగా పడవ సాగిపోతున్న సుందర దృశ్యం రవీంద్రనాథ్ ఠాగూర్కి కనబడింది. వెంటనే అప్పుడు వెన్నెల్లో అలాగ ప్రయాణం చేస్తున్న ఆ యొక్క పడవ రాత్రిపూట ఓసారి ఊహించండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం ఆ యొక్క నది మీద నది మీద వెలుగు చంద్రుని ద్వారా పడతా ఉంది. ఇప్పుడు ఆయన యొక్క కవిత ఆయనలో నుండి ప్రవహించింది. ఈ విషయం ఏం తెలుపుతుందో తెలుసా మనకి? ఓ చిన్న కొవ్వొత్తి ఆ వెన్నెలని గుర్తించనీయకుండా చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్ని. అట్లానే మన లోపల ఏదో ఓ చిన్న ఈగో ఉంటుంది. ఆ ఈగో దేవుని యొక్క వెలుగును గుర్తించలేకుండా అడ్డుపడతా ఉంటుంది. లోకంలోనికి వచ్చింది ఆ వెలుగు, కానీ లోకం ఆయనను గమనించలేదు, లోకం ఆయనను తెలుసుకోలేదు. ప్రియ నేస్తమా,
ఈ ఉదయకాలంలో నీవు గమనించాలి, ఆ యొక్క చిన్న కొవ్వొత్తి వెన్నెల కాంతిని ఎలా అడ్డుకుందో తర్వాత అర్థమైంది రవీంద్రనాథ్ ఠాగూర్కి. ఆయనేమో కొవ్వొత్తి వెలిగించి దాని యొక్క వెలుతురులో కవిత్వం రాద్దాం అనుకున్నాడు, కానీ రాయలేకపోయాడు. ఎప్పుడైతే కొవ్వొత్తి ఆర్పేసాడో వెంటనే ఆ యొక్క సముద్రం మీద ప్రయాణం చక్కగా జరుగుతూ ఉంటుండగా తను కవిత్వం రాశాడు. ఈ రోజున నీ లోపలికి వచ్చిన ఆయన్ని నువ్వు గుర్తించగలిగావా? లేకపోతే లోకస్తులందరూ ఏ స్థితిలో ఉన్నారో నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రిలో ఒక విషయాన్ని గమనించాలి. మన లోపల ఏదైనా ఒక ఈగో అనేది మన లోపల ఉంటే మనము యేసయ్య వెలుగు మన మీద ప్రకాశించినా మనం ప్రకాశించలేము. యేసయ్య వెలుగు మన మీద ప్రకాశించాలి. ప్రకాశించినప్పుడు ఆ వెలుగు మనల్ని ఆయనతో నిలబెడతాడు. అయితే నిజమైన వెలుగు, పాత నిబంధనలో బలిపీఠపు వెలుగు ఉంది, దేవాలయపు దీపం ఉంది, ఆ తర్వాత ప్రవక్తల బోధ అన్నీ కూడా తాత్కాలికమైన వెలుగు. యేసుక్రీస్తు ప్రభువులు వారు మాత్రమే నిజమైన శాశ్వతమైన వెలుగు. ప్రతి మనుష్యుని దగ్గరకు వచ్చి అది మనుష్యుని వెలిగిస్తుంది. అక్కడ రాయబడిన మాట, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అంటే అర్థం, జాతికో కులానికో మతానికో వాళ్ళ దగ్గరికే వచ్చి వెలిగించడం లేదు, కానీ ప్రతి మనిషి దగ్గరికి వెళుతుంది, వెలిగిస్తుంది. అంటే యేసు ప్రభు కొందరికి కాదు, అందరి వాడు. యేసు ప్రభు ఆయన అందరికీ ప్రభు అని అపొస్తలుల కార్యాల్లో రాయబడి ఉంది. కనుక వెలుగు అనేది దేవుని యొక్క కృప. కనుక మనము మన పరిస్థితుల్లో దేవుని వెలుగును గుర్తించాలి అంటే మన లోపల ఎలాంటి ఈగోలు ఉండకూడదు. మనము దేవుని యొక్క ఆలోచనలోనే ఉండాలి, దేవుని యొక్క తలంపుల్లో ఉండాలి. ఎందుకు అంటే నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. నిన్ను నన్ను వెలిగించింది యేసయ్య. లేకపోతే చీకట్లోనూ పాపంలోనూ ఎక్కడో మిళితమైపోయి ఏ రోజు కలగర్భంలో కలిసేవాళ్ళము, కానీ కలవనివ్వలేదు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను వెలిగించడం ఆయనకి ఇష్టమైంది. ఆయన లోకంలో మనతో ఉండటం ఆయనకి ఇష్టమైంది. అంతేకాదు, ఆయన లోకములో ఉన్నప్పుడు చాలామంది లోకం గుర్తించలేకపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితంలో ఆ యొక్క కొవ్వొత్తి వెలుగు వెన్నెల కాంతిని గుర్తించకుండా ఎలా చేసిందో, అలానే మనుషుల జీవితాల్లో కూడా ఏదైతే ఈగో ఉంటుందో అది దేవుని ప్రేమను తెలియనీయకుండా కప్పేస్తుంది. కనుక మన జీవితంలో మనం ఎలాంటి ఈగో ఉన్నా దాన్ని వదిలేద్దాం. దేవుని యొక్క సన్నిధానంలో స్థిరపడి బ్రతుకుదాం. కనుక దేవుడే మనల్ని, మన పరిస్థితులన్నిటినీ ఆయన వెలుగుతో నింపునుగాక. ఆమేన్. దేవుడి మాటల్ని తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృప, క్షేమం మనకందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.